ఓయూ జేఏసీ రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ ఓయూ జేఏసీ చెప్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఓయూ జేఏసీ నేతలు ఇంట్లోకి అదిగో మీరు చూడొచ్చు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో లైవ్ లో చూద్దాం. వాళ్ళు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద ఎత్తున మోహరించాలని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూలగుండీలు కాబట్టి అన్ని పగలగొడుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద జస్టిస్ అంటూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ ముట్టడించారు. ముఖ్యంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఇల్లు ముట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు వీళ్ళని ఎక్కడికక్కడ ఖచ్చితంగా దీనిపై అల్లు అర్జున్ ₹1 ప్రకటించాలంటూ మొత్తం ఉద్రిక్త వాతావరణం తీసింది. మొత్తం కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర మొత్తం పరిస్థితులు ఏ విధంగా మారిందో మనం ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో లోపలికి వెళ్ళారు. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి మన కోడల్లో కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా లోపలికి వెళ్ళకపోవడంతో లోపలికి దూసుకెళ్లారు. మొత్తం లోపల ఉన్నటువంటి పూల కుండీలు మొత్తం తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న మొత్తం లోపల మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒక పూల కుండీలు కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడ పగలగొడుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వీ వాంట్ జస్టిస్ అంటూ ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తోను ఒక గరీబులకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడా నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు జీరో, నువ్వు 100% జీరో. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో నీకో న్యాయం, పేదవాళ్ళకు న్యాయమా? నీకు బందోబస్తు ఎందుకు? సామాన్యుల లెక్క రావాలి. హీరో అంటే హీరో లెక్కనే ఉండాలి. కానీ పేద ప్రజలకు ప్రాణాలు లేనికి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వానికి చర్యలు క్షమాపణ చెప్తూ రేవతి కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ ఆ పిల్లగాని ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యత, ఒక లేడీ ప్రాణం పోయి ఒక పిల్లవాడు కోమలా ఉండి కూడా ఏ ఒక్క సినీ ప్రముఖుడు వచ్చి పరామర్శించినటువంటి విధానం లేదు. ఈ సినీ ప్రముఖులకు సిగ్గుసేటు. ఇంతరన్నా ఏం జరిగిందని అల్లు అర్జున్ కి క్యూ కట్టి పరామర్శించడానికి వచ్చారు. ప్రాణం పోయింది అక్కడ, కోమలు ఉన్నది అక్కడ. కానీ ఏ ఒక్క హీరోని కానీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అలాంటి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి క్యూ కట్టి మరీ పరామర్శించడం ఇది ఎంత అన్యాయము. ఈ చిత్ర పరిశ్రమలకి ఎంత అన్యాయం ఇది. ఒక్కసారి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చూసుకోవచ్చు. కాసేపు ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎవరైతే ఇప్పుడు వచ్చినటువంటి ఓయూ జేఏసీ నాయకులు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ ఆపుకోవడంతో వాళ్ళని తోసేస్తూ లోపలికి వెళ్ళారు. దీంతో వాళ్ళ మొత్తం వాగ్వాదం చోటు చేసుకుంది. లోపల ఉన్నటువంటి ఏవైతే పూల కుండీలు ఉన్నాయో వాటిని మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే వీళ్ళు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో వాళ్ళ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు లోపలికి వెళ్ళి దాక్కున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా బన్నీ ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు తన దగ్గరికి వెళ్ళి చూడలేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ లో ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మాట్లాడారు. దీనిపై ఇది మానవత్వమా అంటూ ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓయూ జేఏసీ నాయకులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు అన్ని కూడా చెల్లా చెదరైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఖచ్చితంగా దీనిపైన అల్లు అర్జున్ స్పందించాలని ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ రోజు డిసెంబర్ 4న బెనిఫిట్ షో ఏదైతే పుష్ప2 ఉన్నదో దాన్ని తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరణం. అదే విధంగా ఇక్కడ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పినా అక్కడ అల్లు అర్జున్ వచ్చి ఆ రేవతి కుటుంబానికి ఇలా
చావుకు కారణమైండు. అదే విధంగా ఇలా పుష్పటిలో నీకు రేటింగ్ ఉంటుందా విలువ, ఇలా మనుషులకు విలువ లేకుండా పోయింది. ఖబర్దార్ అల్లు అర్జున్ వెంటనే బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి అదే విధంగా గతంలో 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్తున్నాగా వాళ్ళకి ఇంతవరకు పైసలు ప్రకటించలే. అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అని చెప్పినాకు కూడా వినకుండా అల్లు అర్జున్ అక్కడ వచ్చి రేవతి కుటుంబానికి ఇలా చావు కారణమైండు. అదే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే పని నువ్వు మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను ఇబ్బందికి ఇరికించాలని కుట్రలతో నేను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. మొత్తం మీద చూసుకోవచ్చు, కావాలని ప్రభుత్వాన్ని బంధం చేయాలని నిన్న ప్రెస్ మీట్ పెట్టారంటే ఒకవైపు ఓయూ జేసీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కాసేపు క్రితం ఒక్కసారిగా ఏదైతే శ్రీతేజ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం చెల్లించాలంటూ వాళ్ళు ఒక్కసారిగా చేశారు. హలో, రికార్డ్ అవ్వట్లేదా? అవునా, మరి ఇచ్చేసేనా కంటెంట్? ఒక్క నిమిషం ఒకసారి లైవ్ చెప్పండి, మెయిన్ డిమాండ్ ఏంటి అసలు? మీరు ఎందుకు